గాంధీ, నెహ్రూ లాంటి ఎందరో నాయకులను జైల్లో పెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒక్కసారి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదో మీకు తెలుసా? దీని వెనుక చాలా మందికి తెలియని ఒక పవర్ఫుల్ రీజన్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటన్లో చదువుకున్నప్పుడు అక్కడ ఒక అత్యున్నతమైన మేధావుల సంఘం ఉండేది. అందులో సభ్యత్వం దక్కాలంటే ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాల మీద పట్టుండాలి. మన అంబేద్కర్ కి ఆ అర్హత ఉండడంతో ఆయన అందులో మెంబర్ అయ్యారు. ఆ సంఘంలో సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. ఆ రూల్ ప్రకారం ఆ సంఘ సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే సాక్షాత్తు ఆ విశ్వవిద్యాలయం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అది అంత సామాన్యమైన విషయం కాదు. ఒకసారి ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ తెలియక అంబేద్కర్ ని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. దానికి అంబేద్కర్ చిరునవ్వుతో అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారు. ఆ అధికారి వారెంట్ కోసం పై అధికారులకు లెటర్ పంపగా రూల్స్ తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేసింది. అంతటితో ఆగిన అంబేద్కర్ నన్ను అరెస్ట్ చేయాలనుకున్న ఒక్కరినే కాదు, అతనికి సహకరించిన మిగతా ఆఫీసర్ల పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫలితంగా ఆ టీం మొత్తాన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ రోజుల్లో ఆ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న ఏకైక భారతీయుడు మన బాబాసాహెబ్ మాత్రమే. అది ఆయన రేంజ్. దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.